సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవల స్రవంతి శీర్షికన జొన్నలగడ్డ లలితాదేవి రచించిన డబుల్ గేమ్ వింటున్నాం కదా. 5వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. పారిశ్రామికవేత్త కూతురైన మనోజ చుట్టూ మంత్రి కుమారుడు దిలీప్ తిరుగుతూ ఉంటాడు. ఆమె అతనితో కలిసి తోట బంగ్లాకి వెళ్తుంది. అక్కడ వీరయ్య ఆ బంగ్లాని సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు. తర్వాత ఒక అపరిచిత వ్యక్తి పరిచయం అవుతాడు. అతనికి ఆమెకి కలిసి బద్ధశత్రువైన మనోహర్ దేశాయిని చంపడానికి ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారు. ఈలోగా మనోహర్ దేశాయ్ హత్యకు గురవుతాడు. తర్వాత ఒక పేపర్ కటింగ్ మిస్ అయిందని దానికోసం వెతుకుతూ దిలీప్ ఇంటికి వెళ్తుంది. ఆ పేపర్ ప్రకటన ఇచ్చింది తన తండ్రేనని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. తమ బాబాయికి చెందిన కంపెనీ మూసివేస్తున్నట్టు ఆ పేపర్ కటింగ్లో ఉంటుంది. ఆ బాబాయ్ కోసం తను వెతుకుతూ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఈలోగా ఆమెను ఎవరో బెదిరిస్తారు. తను ఎప్పుడో ప్రేమించిన వ్యక్తికి రాసిన లేఖల్ని పేపర్లో వేస్తామని, తను ఈ ఎంక్వైరీని ఆపాలని అందులో సారాంశం. అలాగే దిలీప్ను కూడా ఎవరో బెదిరిస్తారు. దిలీప్ మనోజ ఈ పని చేసిందని అనుకుంటాడు. మనోజ బాబాయి ఎక్కడో ఉత్తర భారతదేశంలో తలదాచుకుంటూ ఉంటాడు. అయినా అతని వెంట మనుషులు పడుతూ అతని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాలం కలిసి రాకపోతే ఎంతటి వాడికైనా కష్టాలు తప్పవని శ్రీచంద్ర బాధపడుతూ ఉంటాడు. సముద్రంలో ఓడ మీద మనోహర్ దేశాయ్ మనుషులైన బెనర్జీ, ఖాదర్ ఖాన్ కెప్టెన్ని, ఇతర నావికుల్ని చంపి ఓడని స్వాధీనపరుచుకుంటారు. ఆ ఓడలోని వస్తువులను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటుంటారు. ఆ ఓడలోని సరుకంతా శ్రీచంద్ర ఫ్యాక్టరీలోనిది. ఇలా అతని కంపెనీకి సంబంధించిన సరుకులన్నీ ఇలాగే మాయమవుతూ ఉంటాయి. అది ఎవరు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇలా జరుగుతోంది కదా కథ. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మనోజ కారులో పత్రిక ఆఫీస్కు వెళ్ళింది. తన పేరు, తన తండ్రి పేరు, తమ తండ్రి వ్యాపారాలు సూచించే విధంగా ఒక చిన్న కాగితం రాసి అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్కు పంపింది. మరో 2 నిమిషాల్లో పైకి రమ్మని కబురు వచ్చింది. మనోజ పైకి వెళ్ళింది. అడ్వర్టైజ్మెంట్ మేనేజరు ఆమెకి కుర్చీ చూపించి కూర్చోమన్నాడు. మనోజ ఆనాటి పేపర్ తీసి, ఈ అడ్వర్టైజ్మెంట్ తాలూకు డబ్బు మీకు అందిందా అని అడిగింది. అతను సంబంధిత వ్యక్తుల్ని పిలిపించి ఆ విషయం అడిగాడు. అది నెల కిందటి పేపరు. ఎవరు ఇచ్చింది తనకు గుర్తులేదని ఫైల్ చూసి చెబుతానని అన్నాడతను. నేను ఎంతసేపు అయినా కూర్చుంటాను. మీరు అది వెతికి డబ్బు ఎవరి పేరుతో కట్టి ఇచ్చారో, లేకపోతే డబ్బు వసూలు కావాలో చెబితే డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తాను అని చెప్పింది మనోజ. గబగబా బిల్లు పుస్తకము, ఫైలు అన్నీ వెతకసాగాడతను. మరో 10 నిమిషాల కల్లా బయటపడిందది. ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు, చక్రధర్ రావే. బిల్లు అతని పేరుతోనే ఉంది. థ్యాంక్స్ అండి. మా నాన్నగారికి ఒక్కొక్కసారి గుర్తుండదు, అందుకని పే చేశారో లేదో కనుక్కుందామని వచ్చాను అంటూ బయటకు వచ్చేసింది. చక్రధర్ రావు స్పెషల్ ఇష్యూలకు సామాన్యంగా ఏదో ఒక ప్రకటన ఇస్తూ ఉంటాడు. అలాగే శ్రీచంద్ర కూడా వారం విడిచి వారం ఏదో ఒక ఆకర్షణీయమైన పేరుతో తను కొత్తగా పెట్టిన మరో కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాడు. అలాగే సినిమా ప్రకటనలు కూడా ఇచ్చాడు తన కొత్త షాపును గురించి. అయితే ఆ కంపెనీ తన పిన్ని తండ్రిదే అని ఆమెకు తెలీదు. ఆమె మనసంతా బండబారినట్లయింది. తన తండ్రి ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ కంపెనీకి ఒకసారి వెళ్ళాలనిపించింది. అయితే తనెప్పుడు ఆ ఆఫీస్కు వెళ్ళలేదు. పలాని చోట అని సరిగ్గా తెలియకపోయినా చూచాయిగా గుర్తుంది. డ్రైవరు మా బాబాయ్ కంపెనీ దగ్గరికి పోని అంది కార్లో ఎక్కాక. ఆ మాట వినగానే ముత్తురాం ముఖంలో సంతోష వీచిక కదలాడటం ఆమె గమనించలేదు. వాచి చూసుకుంది. సరిగ్గా 4:15. ముత్తురాం కారు శ్రీచంద్ర కంపెనీ వైపు పోనిచ్చాడు. బయట మెయిన్ గేట్ తెరిచే ఉంది. లోపల తలుపులు మాత్రం వేసి ఉన్నాయి. కారు దిగిన మనోజ ఒకసారి పరిశీలనగా
అంతా చూసింది. వీధి గేటు తెరిచి ఉంది అంటే ఇది పూర్తిగా మూతపడలేదని అర్థం. లోపల తలుపు వేసి ఉన్నాయంటే అక్కడ ఏ విధమైన వర్కు నడవడం లేదనే తోస్తోంది. అయితే పూర్తిగా మూతపడకుండా అలా పనిచేయకుండా ఎలా ఉంటుంది? హ్యాండ్ బ్యాగ్లో తన ఆయుధాలు ఉన్నాయి. కర్చీఫ్తో ఒకసారి ముఖం తుడుచుకుని, ముత్తురాం, నేను ఈ కంపెనీకి వెనక వైపు పెడుతున్నాను. 5 నిమిషాలు చూడు. నేను గనక రాకపోతే కారు తాళం వేసి అటు పక్కకి రా అంది మనోజ. అలాగేనన్నట్టు తల ఊపాడు ముత్తురాం. మనోజ పరిసరాలకేసి చూస్తూ చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ పక్కదారి గుండా భవనం వెనుకకొచ్చింది. వెనుక వైపు నుంచి సన్నగా ఏదో శబ్దం వినిపించరాసాగింది. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. లోపల నుంచి శబ్దం మటుకు బాగానే వస్తోంది. ఒకసారి వెనక తలుపు దాకా వెళ్ళింది. అక్కడికి ఇంకా బాగా వినిపిస్తోంది ఆ శబ్దం. ఏం చేయాలా అన్నట్లు ఒకసారి తలుపు తోసి చూసింది. అది గడియ వేసి లేదు. ఊరికే బాగా దగ్గరగా వేసి ఉంది. మెల్లగా తలుపు తీసింది. కాస్తే తలుపు తెరుచుకుంది. ఎంత జాగ్రత్తగా ప్రయత్నించినా అది ఎంతో అంత శబ్దం చేస్తూనే ఉంది. చేతిలో రివాల్వర్ కర్చీఫ్తో చుట్టి ఉంది. ఆ గదిలో ఎవరూ కనిపించలేదు. ఆ గది దాటగానే మరో పెద్ద గది. ఆ గదిలో చెక్క పెట్టెలు కొడుతున్నారు నలుగురు వ్యక్తులు. మనోజ చాటుగా నిలబడింది. ఆ నలుగురు తప్ప వేరే మనుషులు లేరు. మనోజ బుర్ర చురుగ్గా ఆలోచిస్తోంది. ఆ నలుగురు ఎవరు? వాళ్ళ చేత ఆ పని చేయిస్తోందెవరు? బయట తలుపులు వేసి లోపల రహస్యంగా చేయిస్తున్నారంటే ఇదేదో దాటవేయడమే అయి ఉంటుంది. ఇంతలో అమ్మాయి గారు చెప్పిన టైం గడిచిపోయింది గనక ముత్తురాము కారు కొంచెం పక్కగా పార్కు చేసి తాళం వేసి మనోజను వెతుక్కుంటూ వచ్చాడు. మనోజ అతనికి ఎక్కడా కనిపించలేదు. ఆ తలుపు దగ్గరకు అతను వచ్చి మెల్లగా నెట్టాడు. చాటుగా దాగిన మనోజ ఉలిక్కి పడింది. ఇంతలో లారీ ఒకటి గేటులోంచి దూసుకురావడం గమనించిన ముత్తురాము ఎటు దాగాలో తెలియక అక్కడే ఉన్న క్రోటన్ మొక్కల వెనకాల ఒదిగి కూర్చున్నాడు. ఆ లారీ నుండి డ్రైవర్ మరో వ్యక్తి దిగారు. ఆ తలుపు నెట్టుకొని తిన్నగా లోపలికి వచ్చేశారు. ఏరా, అయిపోయినాయా అని అడిగాడు దర్పంగా. ఆ, ఇంకా 2 ప్యాకింగ్లు ఉన్నాయి సార్. ఓరి చవట సన్నాసుల్లారా, ఇంకా ఆపలేదురా మీ పని. ఈ పాటికి అంత రెడీ చేసి ఉంటారనుకుంటే ఇంకా 2 మిగిలినాయా? మీకు సిగ్గులేదురా అని అడిగాడు ఆ వ్యక్తి చిరాగ్గా. సిగ్గెందుకు సార్, మేం పని చేస్తూనే ఉన్నాం ఉదయం నుంచి, అవ్వద్దా అని అడిగాడు లోపలి వ్యక్తి. 7 సార్లే, కానియండి అంటూ సిగరెట్ వెలిగించాడు అతను. చాటుగా ఉన్న మనోజ అతన్ని పరిశీలనగా చూడసాగింది. ఆ ప్యాకింగ్ పెట్టెలన్నీ ఇలా పెట్టండి, ఒక్కొక్కటే, ఈలోగా లారీలో పెట్టుకుంటాను అన్నాడు డ్రైవరు. ప్యాక్ చేసిన చెక్క పెట్టెలు, పెద్ద పెద్ద గోనె సంచులు అన్నీ ఇవతల పెట్టసాగాడు లోపల వ్యక్తి. ఇప్పుడు తనేం చేయాలి? ముత్తు వచ్చాడు. ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటాడు. తను ఎదుట పట్టమా, వీళ్ళేం చేస్తున్నారో గమనించటమా అని అనుకుంది సాలోచనగా. ఒరేయ్, బయట అంబాసిడర్ కారు ఆగి ఉంది, ఎవరిదిరా అని అడిగాడు ఆ వ్యక్తి. ఏమో సార్, ఇక్కడికి ఎవరు రాలేదు అన్నాడు. ఒక్కొక్కటి పెట్టే లారీలో చేరుస్తుంటే ముత్తురాం చొక్కా విప్పి మడత పెట్టి పాగాల చుట్టుకుని ఆ ప్యాకింగ్ చేసిన పెట్టెని తను కూడా లారీలో ఎక్కించడానికి అతి తెలివిగా వచ్చాడు చెట్ల చాటు నుంచి. లోపల ప్యాకింగ్ చేసే వాళ్ళలో ఒకడు అనుకున్నాడు డ్రైవరు. ఇద్దరూ కలిసి లారీల్లో పెట్టెలు పెట్టడం ప్రారంభించాడు ముత్తురాం. ఎక్కడన్నా అమ్మాయి గారుండి చూస్తుంటే బాగుంటుంది అనుకున్నాడు. మొత్తం 18 పెట్టెలు, 12 గోనె సంచులుగా లెక్క పెట్టాడు ముత్తు. అలా పోయి టీ తాగుదాం రండి సార్, ఇక్కడింకా ప్యాకింగ్ అవ్వాలిగా అన్నాడు ముత్తురాం. సరే పద అంటూ డ్రైవర్ యువతలకొచ్చాడు. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి దగ్గరుండే అన్ని ప్యాకింగ్ చేయిస్తున్నాడు డ్రైవరు. ముత్తురాం వెళ్ళడం గమనించలేదు. కాస్త అవతలగా ఉన్న టీ స్టాలుకు తీసుకెళ్లాడు ముత్తురాం. అక్కడ 2 టీలు చెప్పి తన జేబులోంచి డబ్బులు తీశాడు. లారీ డ్రైవర్ ముఖం వికసించింది తను డబ్బులిచ్చే బాధ తప్పినందుకు. ఇప్పుడు ఈ సరుకంతా అక్కడికి చేర్చేసరికి ఎంత టైం అవుతుందంటావు అని అడిగాడు ముత్తురాం. ముందు ఇక్కడి నుంచి బొంబాయి వెళ్ళాలి కదా, బొంబాయి చేరాక మన వాళ్ళకి లారీ అప్పగించేసి మనం 2 రోజులు ఎక్కడో బిజానా వేశామంటే మన లారీతో పాటు మనకు రావాల్సిన వాటా కూడా వస్తుంది అన్నాడు లారీ డ్రైవర్.
అక్కడ వాళ్ళ దగ్గర ఎన్నాళ్ళు ఉంటుందంటారు మన సరుకు అని అడిగాడు ముత్తు. ఓడలో సరుకు వాళ్ళు ఎన్ని రోజులు వేసుకున్నా మనకేం సంబంధం లేదు. వాళ్ళు లిస్టు ప్రకారం సరి చూసుకొని మనకు రావాల్సిన అంచనా వేసి మొత్తమో సగమో ఏదో ఇచ్చి పంపుతారు అన్నాడు లారీ డ్రైవర్. ముత్తురాం మాట్లాడలేదు. ఇంకా ఇద్దరు తిరుగుముఖం పట్టారు. కావాలనే వెనకపడ్డాడు ముత్తు. ఈ కారు ఎవరిదో ఇక్కడ ఆగింది అన్నాడు లారీ డ్రైవరు. బహుశా ఏ షాపుకో వచ్చుంటారు. అయినా నేను చూసి వస్తాను, నువ్వు నడుస్తూ ఉండు. ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలిగా అన్నాడు తెలివిగా ముత్తురామన్. సరేనంటూ తన లోపలికి వెళ్ళిపోయాడు లారీ డ్రైవర్ జాన్. మెల్లగా బయటకు వచ్చిన మనోజ ఆ లారీ నంబర్ అన్ని నోటు చేసుకుంది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి అయింది. చటుక్కున క్రోటన్ చెట్ల వెనకల దాగింది. లారీ డ్రైవర్ లోపలికెళ్ళి ప్యాకింగ్ చేసినవి తీసుకువస్తున్నాడు. అతని వెనకే ఆ రెండో వ్యక్తి కూడా ఉన్నాడు. ఇంకా ఎన్ని ఉన్నాయిరా? 4. కానియండి. ప్యాకింగ్ అయిపోయినా వాళ్ళంతా జాగ్రత్తగా తలుపులు వేసి బయటకు వచ్చేయండి అన్నాడు అతను. ఆ పెట్టెలు బయట పెట్టేసి వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు. అక్కడ కూజా నీళ్లు ఉన్నాయి. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఒక్కొక్కళ్ళు మంచినీళ్లు తాగుతున్నారు. తన వైపుకు ఎవరన్నా వచ్చారంటే తన పని అయిందన్నమాటే. ఇటు వస్తే చాలు, తను ఈజీగా కనపడిపోతుంది. ఎవరు రాకుండా ఉంటే చాలు. ఈ లారీ కదిలిపోయాక తన బయటపడి ఈ లారీ నంబర్ అన్ని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తే సరి, వీళ్ళ విషయం వాళ్ళే చూసుకుంటారు. కానీ ఈ ప్యాకర్స్లో ఒకరినైనా తను పట్టుకోవాలి. ఇవన్నీ ఎవరు పార్సిల్ చేయించి దాట వేస్తున్నారో తను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఒకరిని తను తీసుకెళ్ళాలి. అది ఎలా సాధ్యం? లారీ వెళ్ళిపోతే ప్యాకింగ్ చేసే వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఇంతలో లారీ స్టార్ట్ అయింది. లారీ డ్రైవర్ తనకి టీ ఇప్పించిన వ్యక్తి కోసం అటు ఇటు చూశాడు. అతను కనిపించలేదు. ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటూ ఆ విషయం అంతగా పట్టించుకోలేదు లారీ డ్రైవర్. లారీ గేట్లోంచి బయటకు దూసుకుపోయింది. ఆ చిన్న కారు అక్కడే ఉందేమోనని చూశాడు లారీ డ్రైవర్. ఆ కారు అతనికి కనిపించలేదు. అతను అన్నట్లు ఎవరో షాపింగ్కి వచ్చిన వాళ్ళు పార్క్ చేసి ఉంటారు అని అనుకుంటూ లారీ రోడ్డు ఎక్కించాడు. లారీ వెళ్ళిపోయాక ధైర్యంగా చెట్టుచాటు నుంచి వచ్చింది మనోజ. తాళాలు వేసి వెళ్ళబోతున్నాడు ఒకడు. వెనక నుంచి రివాల్వర్తో తల మీద బలంగా కొట్టింది మనోజ. అబ్బా అంటూ తల పట్టుకుంటూ తిరిగి చూశాడు. పొగలు కక్కుతూ ఏ క్షణానైనా కబలించడానికి రెడీగా ఉంది మనోజ చేతిలోని రివాల్వర్. అరిచావంటే పేల్చేస్తాను. ఈ సరుకంతా ఎవరు మిమ్మల్ని ప్యాక్ చేసి లారీకి ఎక్కించమంది అని అడిగింది, ట్రిగ్గర్ నొక్కడానికి రెడీగా పట్టుకొని. శివరామకృష్ణ గారు. ఆ మాట వింటూ బాంబు పేలినట్టు అదిరిపడింది మనోజ. శివరామకృష్ణ గారా? అంటే మంత్రిగారేనా? అవునన్నట్టు తల పంకించాడు అతను. దిలీప్ తండ్రి ఆసుపత్రిలో హార్ట్ అటాక్ వచ్చి అడ్మిట్ అయిన శివరామకృష్ణ ఎలా చెప్పాడు ఈ సరుకంతా ప్యాక్ చేసేయమని? అతను ఆసుపత్రిలో చేరడం అన్నా అబద్ధమై ఉండాలి, లేదా వీడు చెప్పేదన్నా అబద్ధమై ఉండాలి. సరే, అది తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఈ కంపెనీ బాబాయికి శివరామకృష్ణకు ఏ సంబంధం? శ్రీవాత్సవ సుందరేశ్వర్ కాక శివరామకృష్ణకు కూడా ఇందులో వాటా ఉందా? సరే, బాగానే ఉంది. శ్రీచంద్ర గారు ఏమైనట్లు అని అడిగింది అతన్ని. మాకేం తెలుస్తుందమ్మా, ఆయన శిక్ష అనుభవిస్తున్నాడని కొందరు, తప్పించుకు పారిపోయాడని కొందరు అంటున్నారు అన్నాడతను. నీకు రావాల్సిన డబ్బు సరిగ్గా అందుతోందా? ఎవరిస్తున్నారు? ఇంకా ఎవరు ఇవ్వలేదమ్మా. ఈ రోజుతో ఇక్కడ పని అంతా పూర్తయిపోయింది. రేపు ఈ లారీ తిరిగి వచ్చాక మా డబ్బులు మాకిస్తారు. మమ్మల్ని అంతా బుధవారం రమ్మని చెప్పారు అన్నాడతను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. నీ ఇల్లు ఎక్కడా? అజిత్ సింగ్ నగర్. ఆ మాట వింటూ ఉలిక్కి పడిన మనోజ నఖశిఖ పర్యంతం అతనికేసి చూసింది. ఇతన్నేనా శేషాద్రి వెంబడించింది? ఇతనేనా తన ఇంటి దగ్గర ఆగిన కారుని పరిశీలించింది? నువ్వు ఉదయం నుంచి ఇక్కడే పనిచేస్తున్నావా? నీకు చక్రధర్రావు గారు తెలుసా? ఆయన శ్రీచంద్ర గారి అన్నయ్య అని తెలుసు, కానీ మనిషిని ఎప్పుడు చూడలేదు. సరే, నువ్వు ఇంటికి పో అంటూ డబ్బు పర్సులోంచి తీసి ఆ తలకి మందు కొనుక్కో. నేను ఇలా నిన్ను అడిగినట్లు ఎవరికన్నా చెప్పావో మీ ఇంటికి వచ్చి నిన్ను చంపేస్తాను, జాగ్రత్త అంటూ అతన్ని గేటు దాకా తీసుకువచ్చింది మనోజ. తనకి వచ్చిన వార్నింగ్ ప్రకారం
ఈ రోజు రాత్రికి తను ఈ పరిశోధన మానుకున్నట్లు కాగితం రాసి పూల కుండీలో పెట్టాలి, లేదా పేపర్ ప్రకటన ఇవ్వాలి. పేపర్ దాకా ఎందుకు, ఈ రాత్రికే అయినా ఐసా పైసా తేల్చేసుకుంటే పోయేదానికి. కాగితం కలం తీసింది, దానిమీద 4 వాక్యాలు రాసింది. అది జాగ్రత్తగా మడిచి పెట్టింది. అది గాలికి ఎగిరిపోకుండా బరువు పెడుతున్నట్లు ఆ గులాబీ చెట్లలో చిన్న పాకెట్ కెమెరా పెట్టి దానికి ఆ బరువుకు కనెక్షన్ ఇచ్చింది. అంటే ఆ కాగితం తీయడం కోసం ఆ బరువు తీయాలి. ఆ బరువు తీసి పక్కన పెట్టేలోగా ఆ మనిషి తాలూకు ముఖం ఆ కెమెరాలో అందులో ప్రింట్ అయిపోతుంది. అయితే అది అలా కనెక్షన్ ఉందని నరమానవుడికి కూడా తెలియదు. అంత పకడ్బందీగా ఆ గులాబీ కొమ్మలకు చుట్టి అరేంజ్ చేసింది మనోజ కెమెరాని. తను తలుపులు జాగ్రత్తగా వేసుకుంది లోపల పడుకుంటున్నట్లు. అలాగే డ్రెస్సు పూర్తిగా నలుపు వేసుకుంది. అవసరమైతే తను బయట ఎవరికి కనపడకుండా దాగడానికి. వాళ్ళు ఏ టైంలో వస్తారో తనకి తెలీదు. తెల్లవార్లు నిద్ర ఆపుకొని ఎలా కూర్చోవడం, నిద్ర పట్టకపోతే కాపలా కాయవచ్చు అనుకుంటూ నల్ల మ్యాక్సీ వేసుకుంది. మామూలుగా లైట్ ఆర్పేసి చిన్న 0 వాల్ట్ బల్బు వేసుకుని మామూలుగా పడుకుంది. సడన్గా తనకి అందిన క్యాసెట్ గుర్తుకు వచ్చింది. అది ఆన్ చేస్తే మంచిది, కాసేపు కాలక్షేపంగా పనికి వస్తుంది. అసలు అదేమిటో తను చూడకపోవడం అంత మంచిది కాదు గదా. తలుపులు కిటికీలు అన్ని జాగ్రత్తగా వేసేసింది. ఇప్పుడు ఆ గదిలోకి చీమ కూడా దూరి రావడానికి వీల్లేదు. టేప్ రికార్డర్ తీసి అందులో క్యాసెట్ ఉంచి మెల్లగా ఆన్ చేసింది. అందులోంచి ముందు రకరకాల ధ్వనులు వినిపించసాగాయి. జాగ్రత్తగా చెవి ఒగ్గి వినసాగింది. ఆ తర్వాత ఏదో మూలుగు. ఆ తర్వాత ఎవరో 2 తాగుబోతుల తలతిక్క మాటలు వినపడినాక, శశి, నేను ఇక్కడ ఉండి ఏం చేయలేని పరిస్థితిలో పడిపోయాను. నేను వచ్చేదాకా షాపు నువ్వే చూసుకో. బతికి ఉంటే కలుస్తాను, లేకపోతే ఇక అంతే. నీకు మరీ ప్రాణ అవసరం వస్తే మనోజ దగ్గరకు వెళ్ళు. నీకంటే ఆమెకి ధైర్యం ఎక్కువ. ఇంతకంటే నేను చెప్పలేను. నా చుట్టూ ఉన్న శత్రువుల మధ్య నా కంఠం పలకలేదు. ఆ తర్వాత దూరంగా పరిగెత్తుతున్న శబ్దాలు. మరి కాసేపటికి అది కూడా ఆగిపోయింది. టేప్ రికార్డర్ ఆఫ్ చేసింది మనోజ. ఈ పరిస్థితి చూస్తుంటే ఈ మాటలు తన పినతండ్రివైనా కావాలి, లేదా శ్రీవాత్సవ అయినా కావాలి. ఇద్దరికీ తన పేరు, తన గుణగణాలు బాగా తెలుసు. షాపు అంటున్నాడు అంటే ఈ ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ కంపెనీ కాక వేరే ఏదో కొట్టు ఉంది. అది ఒక లేడీకి, శశి అన్న పేరు గల ఆమెకు అప్పగించాడు. ఈ ఇద్దరిలో ఒకరు. జైల్లో ఉన్న సుందరేశ్వర్ని అడిగితే తప్ప ఆమె ఎవరో తెలియడము కష్టము. చటుక్కున ఆ రోజు గార్డెన్ హౌస్లో వీరయ్యను చూపించిన ఫోటోలోని అమ్మాయి గుర్తుకు వచ్చింది. ఒకవేళ ఆ అమ్మాయేనేమో శశిబిందు. అయితే ఆమె ఎవరికి ఆత్మీయురాలు? బాబాయ్కా, శ్రీవాత్సవకా? ఈ రాత్రి గడిచి తను తెల్లవారేదాకా ఆగితే తప్ప ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికైనా వీలు చిక్కదు. అసలు ఈ క్యాసెట్టు తన కారులో ఎవరు పడేశారు? అది తనకే ఎందుకు తెచ్చారు? తండ్రికి ఇవ్వొచ్చుగా. బాబాయి, శ్రీవాత్సవ ఇద్దరు పరారయ్యారు. ఇక జైల్లో మగ్గుతున్న సుందరేశ్వర్ ఒక్కడే తనకేదైనా సహాయపడాలి. అది రేపు అతను ఉన్న జైలుకు వెళ్తే తప్ప కుదరదు. ఇంతకీ తనని బెదిరించిన వ్యక్తి, ఆ గ్రీన్ ఆర్డర్ ఎవరు? ఏనాడో ఎవరినో ప్రేమించి రాసిన తన ప్రేమ లేఖలు అతని దగ్గరకు ఎలా పోయాయి? అది ఈవినింగ్ ఎడిషన్లో రోజూ వేయిస్తాడట, ఒక్కొక్కటి చొప్పున. చూద్దాం అది కూడా. ఇంతలో దిలీప్ గుర్తుకొచ్చాడు. అతని తండ్రి హార్ట్అటాక్ వచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు. అతన్ని చూడ్డానికి వస్తానని దిలీప్కి చెప్పింది. రేపు అది ఒక పని ఉంది మళ్ళీ. తను పొరపాటు చేసింది. ఆసుపత్రికి ఫోన్ చేసి అడిగితే సాయంత్రం బాగుండిపోయేది. ఆ టేప్ రికార్డర్లోంచి క్యాసెట్ తీసి జాగ్రత్తగా దాచింది. ఏమిటో అంతా అస్తవ్యస్తంగా ఉంది. వాచి చూసుకుంది. 10:30 అయింది. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది అక్కడి వాతావరణం. అక్కడ తన చీటీ, ఆ గ్రీన్ ఆర్డర్ అందుకున్నాడా? ఇంకా టైం ఉందా అతను రావడానికి? తను వెళ్ళి చూడటమా? తెల్లవారుజాం వరకు ఆగడమా? తను వెళ్ళి చూసినా అతను ఏ ముసుగులోనో ఉంటాడే గాని తనకు అర్థమయ్యేలా క్లీన్గా కనిపిస్తాడా?
అలా ఆలోచిస్తూ ఉండగానే ఆమెకు నిద్ర పట్టింది. పైన ఫ్యాన్ స్లోగా తిరుగుతోంది. సరిగ్గా 12:30 అయింది. మెత్తని షూస్తో పిల్లిలా నడుస్తూ ఒక ఆకారం ఆ గది తలుపు దగ్గరకు వచ్చింది. తలుపు నెట్టింది. లోపల గడియ వేసి ఉంది. ఒకసారి తల పంకించి తిన్నగా ఆ గులాబీ చెట్టు దగ్గరకొచ్చింది. అందులో తెల్లగా కాగితం మడత కనిపించింది. దానిమీద పెట్టిన బరువు తీసి పక్కన పెట్టి ఆ కాగితం అందుకుని జేబులో వేసుకొని తిన్నగా వచ్చిందారనే వెళ్ళాడతను. ఆ చీకట్లో మరో 2 కళ్ళు తనని గమనిస్తున్నాయని కాని, ఆ గులాబీ గుబురులో దాగిన కెమెరా తన ముఖాన్ని ముద్రించిందని కాని అతనికి తెలీదు. సరిగ్గా 1 గంటకు మెలకువ వచ్చింది మనోజకి. చటుక్కున గులాబీ చెట్టు గుర్తుకొచ్చింది. మెల్లగా వెనుకవైపు తలుపు తీసింది. చేతిలో బలమైన ఐరన్ రాడ్ ఉంది. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పక్క నుంచి జాగ్రత్తగా తిరిగి గులాబీ చెట్టు దగ్గరకొచ్చింది. అక్కడ తెల్ల కాగితం లేదు. ఆమె ముఖం ఆనందంతో వికసించింది. కెమెరా జాగ్రత్తగా తీసి ఆ రాడ్తో సహా లోపలికి తీసుకెళ్లిపోయింది. ఇప్పుడది కడగాలి. కడిగితే తప్ప తెలియదు ఎవరైంది. అతి జాగ్రత్తగా తీసి దాచింది. మళ్ళీ పడుకుంది కాని నిద్ర రాలేదు. ఇంతలో తలుపు మీద టక్ టక్మంటూ కొడుతున్న శబ్దమై ఉలిక్కి పడింది. ఎవరి టైంలో తన తలుపు తట్టేది? తలుపు తీయడమా మానడమా? ఆ వచ్చిన వారు ఒకరా ఇద్దరా? ఇందాక తను వెళ్ళిన మార్గం గుండా వెళ్ళి చూడటం మంచిది. చేతిలో రివాల్వర్ ఉండకపోతే మరీ కష్టం. హ్యాండ్ బ్యాగ్లోంచి తీసి తను ఇందాకనే టేబుల్ మీద పెట్టింది. అది కర్చీఫ్తో పట్టుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తన గది ప్రాంతానికి వచ్చింది. అక్కడ నిలబడి తలుపు కొడుతున్న వ్యక్తిని పరిశీలనగా చూసింది. పూర్తి తెల్ల డ్రెస్సులో ఉన్నాడు. మనిషి ఎవరైంది కనిపెట్టలేకపోయింది. మనోజా, మనోజా అన్న శబ్దం అతి జాగ్రత్తగా వింటే వినబడుతోంది. తనను పేరు పెట్టి పిలుస్తున్న ఆ వ్యక్తి తనకి హాని చేసేవాడు కాదేమో. మిస్టర్, హ్యాండ్సప్ అంది దగ్గరగా వెళ్ళి. అతను తుళ్ళిపడి వెనక్కి తిరిగాడు. చేతిలో రివాల్వర్తో మనోజా. మనోజా, ప్లీజ్ ఆ రివాల్వర్ కిందకు దింపు. నేను శ్రీవాత్సవని. నీ ఆశ్రయం కోరి వచ్చాను అన్నాడు మెల్లగా. అంతే. మనోజా కళ్ళలో అపూర్వమైన ఆనందం వెళ్లి విరిసింది. మీరా? ఎవరో అర్ధరాత్రి తలుపు కొడుతుంటే దుండగులు అనుకున్నాను. ఇలా రండి అంటూ తను వచ్చిన దారి గుండా అతన్ని తన గదిలోకి తీసుకెళ్లి తలుపు గడియ వేసి లోపల లైటు వేసింది. ఆ లైటు వెలుగులో నీరసంగా వడలిపోతున్న శ్రీవాత్సవని అతని ఎడమ చేయికి దగ్గరగా తగిలిన గాయాన్ని చూసి అదిరిపడింది. మీరలా కూర్చోండి అంటూ అల్మరాలోంచి జాము, బ్రెడ్, 2 అరటిపళ్ళు, బిస్కెట్లు పళ్ళెంలో పెట్టి అతని ముందు పెట్టి కూజాలోంచి నీళ్లు తీసుకొచ్చింది. ఆ దెబ్బ ఏమిటి అని అడిగింది అతని ముందు గ్లాస్ పెడుతూ. ఆ మాటకు రాని నవ్వు నవ్వాడు శ్రీవాత్సవ. అది తర్వాత చెబుతాను, ముందు మంచినీళ్లు తాగని అంటూ గాజు గ్లాసు నీళ్లు గబగబా తాగేశాడు. మరో గ్లాస్ తెచ్చి అందించింది. అవి కూడా తాగేశాడు. మీరవి తింటూ ఉండండి. నా దగ్గర డెటాల్ ఉంది. ఆ చెయ్యి క్లీన్ చేస్తాను. దెబ్బ ఎలాంటిదో తేల్చుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అంది నవ్వుతూ. బిస్కెట్ అందుకొని తింటూ ఎడం చేయి ముందుకు చాచాడు శ్రీవాత్సవ. కర్చీఫ్ డెటాల్ వేసిన నీళ్లలో ముంచి ఆ గాయాన్ని శుభ్రంగా కడిగింది. అబ్బా, దెబ్బ చాలా పెద్దదేనే. చాలా రక్తమే పోయి ఉండాలి. ముందు బ్యాండేజ్ కట్టనియండి అంటూ దూది మీద డెటాల్ వేసి ఆ గాయం అంతా తుడిచివేసింది. బీరువాలోంచి 2 మాత్రలు తీసుకొచ్చి ఈ మాత్రలు వేసుకోండి, నొప్పి తీసేస్తుంది అంటూ మంచినీళ్ళు ఇచ్చింది. ప్రస్తుతం నీ ఆశ్రయం కోరి వచ్చాను. నీకు సరెండర్ అయిపోయాను. నువ్వేం చెప్పినా చేస్తాను. ఆఖరికి విషం ఇస్తున్నాను. తిని చావన్నా సంతోషంగా తిని మంచినీళ్లు తాగుతాను అన్నాడు శ్రీవాత్సవ నవ్వుతూ ఆ మాత్రలు వేసుకుని. గొప్ప తెలివే. ముందు మీరు అవి తిని కాసేపు పడుకోండి అంది మనోజ. అడిగాననుకోకు. ఇక్కడికి ఎవరన్నా వస్తారా? నేను పిలిచేదాకా పని మనిషి కూడా వచ్చి గది ఉడవదు, తెలిసిందా? హాయిగా పడుకోండి అని ఒక్క క్షణం ఆగి, మీరు నా గదిలో కంటే అదిగో ఆ పక్క రూంలో ఉంటే చాలా బాగుంటుంది.
దానికి నేను ఎక్కడికి పోయినా వెళ్లాల్సిన అవసరమైతే తాళం వేసే పెడుతుంటాను. అటాచ్డ్ బాత్రూము, లాబెటరీ ఉన్నాయి. మంచినీళ్లు పెడతాను. భోజనం నేనే తెస్తాను. మీరు అజ్ఞాతంగా ఉండాలంటే ఎన్ని రోజులైనా ఉండొచ్చు అంది మనోజ. ఆ మాత్రం సహాయం చేస్తే నీకు చాలా రుణపడి ఉంటాను మనోజ. ఒక్క వారం రోజులు ఈ గాయం పూర్తిగా నయమయ్యి కాస్త బలం పుంజుకునేదాకా నన్ను కాపాడు. ఆ తర్వాతే నా దారిని నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికో, ఈ రాష్ట్రం వదిలి పారిపోయేంత మాత్రాన మీకోసం ఉన్న ఎంక్వైరీ ఆగిపోతుందా? మీ మీద నిఘా ఆగిపోతుందా? నా నిర్దోషిత్వం రుజువు చేసుకోవాలంటే ఏ విధంగానూ అవకాశం లేదు. మరో ఊళ్ళో, మరో చోట, మరో పేరుతో ఏదో కూలి పని చేసుకొని అయినా బతుకుదామని చూస్తూ చూస్తూ ప్రాణం తీసుకోలేం గదా. అసలేం జరిగిందో మీరు నాకు చెబితే నా వల్ల ఏం సహాయం కావాల్సి వచ్చినా చేస్తాను అంది మనోజ. శ్రీవాత్సవ ఒకసారి ఆమె ముఖం కేసి చూసి, చెప్పాలనే ఉంది, చెప్పేదెలా అంటూ చిన్నగా రాగం తీశాడు. సరే, ఎలాగో పోనీ ఆలోచించుకుని చెప్పండి. లేదా ఓ నోట్స్ పుస్తకం ఇస్తాను, అది తీసుకుని మొత్తం అంతా రాసేయండి. అది చాలా మంచిది. ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా రాశారంటే రేపు దేనికైనా పనికి రావచ్చు కూడా అంది మనోజ. రాస్తాను, కానీ ఇప్పుడు కాదులే. ఇప్పుడెవరూ రాయమని నిర్బంధించడం లేదు మిమ్మల్ని. ముందు రెస్ట్ తీసుకోండి అంది మనోజ. థ్యాంక్స్ అంటూ మంచం కేసి చూశాడు. అది డబుల్ కాట్ మంచం. మీరు ఆ మంచం మీద పడుకోండి, నేను ఈ సోఫాలో పడుకుంటాను అంది మనోజ. వద్దులే మనోజ, నాకేదో గది కేటాయిస్తానన్నావుగా, అది ఈ పూటే కేటాయించు. పడుకున్నానంటే మళ్ళీ ఎన్ని గంటలకు లేస్తానో నాకే తెలీదు. అది నీకు ఇబ్బందికరంగా పరిణమించొచ్చు అన్నాడు శ్రీవాత్సవ. మనోజ బీరువాలోంచి తాళం చెవులు తీసుకుని రండి అంది. శ్రీవాత్సవ ఆమెను అనుసరించాడు. మా బాబాయ్కి ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ కంపెనీ కాక మరో షాపు ఉంది కదా, అది ఎక్కడ ఉంది అని అడిగింది. అది బందర్ రోడ్లో ఉంది. దాని పేరేమిటి? బిందు ఎలక్ట్రానిక్స్. ఆ మాటకు చెప్పలేని ఆనందం కలిగింది మనోజకు. రోడ్డు, కొట్టు పేరు తెలిస్తే వెళ్ళి కనుక్కోవడం ఎంతసేపు? తాళం తీసి పక్క దులిపి ఇంక పడుకోండి అంది మనోజ. చాలా దాహంగా ఉంది, ఉండండి వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళి గ్లాసుడు మంచినీళ్లు తను తాగి మిగిలినవన్నీ తీసుకొచ్చి అతని దగ్గర పెట్టింది. గ్లాస్ తెచ్చి ఇచ్చింది. అక్కడ ఉన్న ఖాళీ కుజ తీసుకుని, మరి మీతో పాటున్న మరో అతను సుందరేశ్వర్ జైల్లోనే ఉన్నాడుగా అని అడిగింది మనోజ. ప్రస్తుతానికి ఉన్నట్లే, కానీ అతన్ని మటుకు నువ్వే విడుదల చేయించాలి. నేనా? అవును, అతన్ని నువ్వు తప్ప ప్రస్తుతం బయటపడేయగల వాళ్ళెవరూ లేరు. అంచేత అన్యదా శరణం నాస్తి అని నిన్నే ప్రార్థిస్తున్నాను అన్నాడు శ్రీవాత్సవ. నా మీద మీకు గల నమ్మకానికి నేను ముందు థ్యాంక్స్ చెప్పాలి, కానీ నేనే పీకల దాకా మునిగి ఉన్నాను. మిమ్మల్ని నేనేం బయటపడేయగలను? పర్వాలేదు, నువ్వు తేల్తావు. నీతో పాటు మమ్మల్ని ఆ ఒడ్డుకు చేరుస్తావు. సరే, మీరంత ఖచ్చితంగా చెబుతుంటే కాదని ఎలా అంటాను అంటూ నవ్వి ఆ గది తలుపు వేసి యువతలకొచ్చేసింది. మనోజ ఆ మర్నాడు నర్సింగ్ హోమ్కి వెళ్ళి శివరామకృష్ణ ప్రసాద్ గారిని పరామర్శించడానికి. దిలీప్ అక్కడే ఉన్నాడు. బయట చాలా కార్లు ఆగి ఉన్నాయి. శివరామకృష్ణ మంత్రి పోస్టులో ఉన్నాడు. ఆయనకు అవసరమైతే అమెరికా అయినా పంపి నయం చేయగల సదుపాయాలు ఉన్నాయి. అయితే ఆయనకి పట్టుకున్న జబ్బేమిటో ఎన్ని టెస్టులు చేసినా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ప్రముఖ వైద్యులంతా ఆయన దగ్గరే ఉన్నారు. పాపం ఇక్కడికి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వచ్చి జబ్బు పడిపోయారు. ఆయన ఈ జిల్లావాడు. ఈ సొంత జిల్లాలో ఆయనంటే అందరికీ పంచ ప్రాణాలు అంటూ చెప్పుకుపోతున్నాడు ఒక ఆయన. మనోజ కారు దిగి గేటు దగ్గరకు వచ్చింది. అక్కడే ఎవరినో సాగనంపడానికి వచ్చిన దిలీప్ ఆమెను చూసి హలో అంటూ పలకరించాడు. అతని పలకరింపుతో అందరి కళ్ళు ఆమె వైపుకు తిరిగిపోయాయి. తెల్లని ఆమె దేహఛాయకు అద్ది పట్టుకున్న మెరూన్ కలర్ చీర, సగం వరకు అల్లి గట్టిగా రబ్బర్ బ్యాండ్ కట్టుకున్న వాలుజడ, మెడలో ముత్యాల గొలుసు సింపుల్గానే ఉన్న భువనమోహినిలా ఉంది. ఆ అందం ఒక్క క్షణం దిలీప్ని మైమరిపించినా తనకి నిన్న అందిన వార్నింగ్ లెటర్ గుర్తుకొచ్చి ముఖం ముడుచుకుపోయింది. ఆ అందం వెనుక ఎంత క్రూర చిత్తం ఉందో తనకి నిన్ననే అర్థమైంది. గులాబీకి ముళ్ళున్నట్లే
మొగలి పొదలను మిన్నాగులు చుట్టుకున్నట్టే మణిమయ సర్పానికి కూరల్లో విషం ఉన్నట్టే ఈమెకి కూడా ప్రాణం తీయడానికి వెనుకంజ వేయదు. ఎలా ఉంది మీ నాన్నగారికి అని అడిగింది మనోజ. ఏమిటో ఇంకా మన లోకంలోకి రాలేదు. బొంబాయికో న్యూఢిల్లీకో తీసుకెళ్ళమంటున్నారు. అక్కడ కూడా టెస్ట్ చేయించి కుదరదనుకుంటే అమెరికా వెళ్ళాలి అన్నాడు దిలీప్. మనోజ ఆయన పడుకున్న గదిలోకి వెళ్ళింది. కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ ఎటు చూస్తున్నాడో ఎవరికేసి చూస్తున్నాడో అర్థం కాలేదు. 1 నిమిషం ఆయన కేసి పరిశీలనగా చూసింది. అయితే అడుగుల సవ్వడి విని గుమ్మం కేసి చూడటం మాత్రం మనోజ పసిగట్టింది. అంటే ఆయన ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తి ముఖం కనిపించడం పోవడం వల్ల మళ్ళీ ఆయన పరిస్థితి అలాగే ఉండిపోతోంది మార్పు లేకుండా. అతను కోరిన వ్యక్తి వస్తే బహుశా ఆయన కోలుకోవచ్చు. అంతకు మించి పెద్ద జబ్బు కాకపోవచ్చు. అందుకే డాక్టర్లకు కూడా అంతుపట్టకుండా పోతోంది అతని జబ్బు. మీ నాన్నగారు ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు దిలీప్. బహుశా ఆయన ఏమన్నా షాకింగ్ న్యూస్ విన్నారేమో. ఆ న్యూస్ వల్ల అలా అయిపోయి ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని రప్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంది మనోజ బయటకు వస్తూ. ఆ మాటకు దిలీప్ ఆశ్చర్యపడ్డాడు. ఇంతమంది డాక్టర్లు తేల్చుకోలేంది అలా చూడగానే ఎలా చెప్పగలిగింది మనోజ? కొంపదీసి ఆ షాకింగ్ న్యూస్ కూడా తనకి తెలియకుండా ఈవిడగారే ఇచ్చిందేమో అనుకున్నాడు అనుమానంగా ఆమె కేసి చూస్తూ. అతని కేసు ఒకసారి చూసి వస్తాను అంది మనోజ. శ్రమ తీసుకుని వచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి మనోజ. పర్వాలేదులే దిలీప్, మనం ఏమైనా పరాయి వాళ్ళమా? మీ నాన్నగారికి నేనంటే చాలా అభిమానం పాపం. ఆయన అలా మంచాన పట్టం నాకు చాలా బాధగా ఉంది అంది మనోజ. ఈమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియదన్నట్టు చూస్తున్నాడు దిలీప్ ఆమె కేసి. సాయంత్రం మళ్ళీ నాకు ఫోన్ చెయ్యి. పరిస్థితి ఎలా ఉంది మర్చిపోకు. ఫోన్ నంబర్ తెలుసుగా అంది మనోజ. తెలుసునన్నట్లు తల పలికించాడు. మనోజ కారులో కూర్చొని టాటా చెప్పింది. కారు కదిలింది. ఎక్కడికి పోనీమంటారమ్మా అని అడిగాడు ముత్తు. లబ్బీపేట బిందు ఎలక్ట్రానిక్స్కి పోనీ అంది. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.